దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాల స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. చలి చాలా ఎక్కువగా ఉంది. మరి మరి క్రిస్మస్ పనుల భారంతో అలసిపోయిన పరిస్థితిలో ఉన్నాము. మరి నిండు దినం మరలా పరిశుద్ధ దినము, మరి ఇంకనూ మరి భారంతో నిండి ఉన్నాము. అయినను కూడా వేకుని ప్రభు యొక్క ముఖ దర్శనం చేయటానికి ఆయత్తపరిచి మరి తన ప్రజలమైన మనమందరం కూడా ఆయనందరూ భయభక్తులు కలిగిన మనమందరం కూడా వేకునే ఆయన ముఖ దర్శనం చేయటానికి మరి పరుగులు పెట్టి వస్తా ఉన్నాం. దేవుడు మన ప్రయాస చూస్తున్నాడు. ప్రభువుడలో మనం చూపించే ఆ శ్రద్ధ భక్తులు బట్టి దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తున్నాడు. షునేమీరాలు ఎలీషా నిమిత్తంగా చేసిన పరిచర్య మరి తర్వాత ఆమె జీవితంలో అది ఎంతో గొప్ప దీవెనగా ఆశీర్వాదంగా మార్చబడింది. ప్రభు కొరకు మనం పడే ఏ చిన్న ప్రయాస కూడా అది వ్యర్థం కాదండి. కనుక దేవుడు మనల్ని ఖచ్చితంగా ఈ ఉదయకాలము వేకునే లేచి ఆయనకు స్తుతులు అర్పణలు చెల్లించడానికి ఆయత్తపరచబడిన ప్రజలను ఖచ్చితంగా దేవుడు తన ఆశీర్వాదాలతో మరి దీవిస్తున్నాడు. కుటుంబాలను రక్షణతో అలంకరింప చేస్తున్నాడు. మరి యొక్క ప్రతి అవసరత తన కృప మహదేశంలో తీరుస్తున్నాడు. దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. మేరీ పాటను మనము ధ్యానిస్తున్నాం. ద సాంగ్ ఆఫ్ మేరీ. ఎలిజబెత్ మేరీల మధ్య జరిగిన సంభాషణలో మరి ఆత్మ పూర్ణురాలై మరియమ్మ పలుకుతున్న పలుకులను మనము ధ్యానిస్తున్నాము. నిన్నటి దినము మరి ఆకలి గురిన వారిని ఎలాగున మంచి పదార్థాలతో తృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేస్తారో ఆ మాటలు మనము ధ్యానించాము. ఈ దినము లూకా సువార్త 1వ అధ్యాయము 54, 55 వచనాలు ధ్యానిద్దాము. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకొందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మకు ఎంత లోతైన మరి అవగాహన ఉందంటే ఆ ధర్మశాస్త్రము తమ పితరులు వారు ఎక్కడి నుంచి బయలుదేరారు, వారి జీవిత విధానం ఎలాగుంది, ఎవరి నుంచి ఎవరికి మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు మరి ఒక్కొక్కరి మీదకి మరి ఆ యొక్క ఆశీర్వాదాలు ఇంపార్ట్ చేయబడుతూ వస్తా ఉన్నాయని ఆమె బాగుగా గ్రహించినదన్నది. అబ్రహామునకును అతని సంతానమునకును ఎప్పటి వరకట? యుగాంతము వరకు. ఈ యొక్క యుగము అంతమయ్యేంత పోయేంత వరకు కూడా దేవుని యొక్క కనికరమట. మరి దేవుడు మరి ఆ యొక్క పితరులతో చేసిన వాగ్దాన ప్రకారంగా ఆ కనికరాన్ని బట్టి వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారికి సహాయం చేస్తున్నాడట. హల్లెలూయా. నిజంగానే అబ్రహామును 12వ అధ్యాయంలో పిలుస్తాడు దేవుడు. నువ్వు లేచిరా, వచ్చేసేయ్, నా వెంట వచ్చేసేయ్, నేను చూపించే స్థలానికి వెళ్ళిపో అన్నప్పుడు మరి అబ్రహాము వినమ్రుడై ఆరు మాట మాట్లాడకుండా ఇక ప్రశ్నించకుండా ఎక్కడికి వెళ్ళాలి ప్రభా, ఎక్కడికి తీసుకెళ్తావు, ఏం సంగతి, ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ నన్ను బయలుదేరమంటే ఎట్లా, అవేం మాట్లాడలా. ఆరు మాట్లాడకుండా దేవుడు చెప్పాడు అంతే. దేవుడు వెళ్ళమన్నాడు, దేవుడు తీసుకెళ్లిపోతాడని విశ్వాసంతో ఆయన బయలుదేరేసి వచ్చాడు. ఆదికాండం మనకు అందరికీ తెలిసిన వాక్కులు 12వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో చూస్తే దేవుడు ఏమంటున్నాడు? నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నువ్వు బయలుదేరి నేను నీ చూపించు దేశానికి వెళ్ళు అంటున్నాడు కదా. అసలు అతను నివసించే స్థలం, అతను మరి ఆ తండ్రి గృహము, అతను నివసించే ఆ దేశము, ఆ ప్రదేశము, అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపో అంటున్నాడు దేవుడు. అబ్బా చూడండి, అబ్రహాము యొక్క విధేయత. మరి 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 వారు మాట్లాడకుండా భార్యతో వెళ్తా ఉంటే మరి అన్న కొడుకు కూడా వెంటబడ్డాడు. లోతు కూడా కలిసి బయలుదేరి వచ్చేసారు. దేవుడు అక్కడ అతనికి 7 రకాలైన వాగ్దానాలు చేశాడండి. అబ్రహామునకును అతని సంతానమునకును ఎక్కడి వరకు దేవుడు ఆశీర్వదించారంట? యుగ యుగముల వరకు అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడంట. అతనికి సహాయం చేశాడు. ఒక అబ్రహాము యొక్క విధేయత. అబ్రహాము నుండి ఇంతవరకు ఎంతమంది ప్రజలు పుట్టి ఉన్నారు,
కాబట్టే శారీరకంగా పుట్టి ఉన్నారు. అంతేకాదు అబ్రహాము వలె దేవుని యందు విశ్వసించారు. వారందరికి కూడా ఈ వాగ్దానాలు మరి అవన్నీ కూడా ఆపాదించబడతాయండి. మరి 2వ వచనము, 3వ వచనంలో చూస్తే నిన్ను గొప్ప జనముగా చేస్తాను. నిన్ను ఆశీర్వదిస్తాను. నీ నామాన్ని గొప్ప చేస్తాను. నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను. నిన్ను దూషించు వారిని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా మరి 7 ఆశీర్వాదాలు పట్టుకొని అబ్రహాము బయలుదేరాడు. ఒక్క చిన్న విధేయత మరి నమ్మి బయలుదేరినటువంటి ఆ కృప కొరకు దేవుడు ఇంతగా అబ్రహామును ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఈ ఆశీర్వాదాలు అబ్రహాము కొరకే కాదు, అబ్రహాము యొక్క సంతానము నిన్ను గొప్ప జనముగా చేస్తాను కదా. ప్రపంచ యావత్తుగా ఇప్పుడు అబ్రహాము సంతానం ఎంతమంది ఉన్నారండి? ఇశ్రాయేలు సంతానం మరి మరి ఇజ్రాయేలు దేశంలో కొద్ది మంది సంఖ్యగానే కనపడ్డారేమో, కానీ సంఖ్యకు ఆకాశ నక్షత్రాలుగా మరి ఇసుక రేణువులుగా చేస్తానంటే ఈ దినము క్రీస్తు అంగీకరించిన వారు మరి 800 కోట్ల మరి ప్రజా సంఖ్యలో ప్రపంచ యావత్తు ఉన్నటువంటి అందరిలో 50% క్రైస్తవులు ఉన్నారు. క్రీస్తును అంగీకరించి ఉన్నారు. మరి అబ్రహామును అతని సంతానమును జ్ఞాపకము చేసుకొని యుగాంతము వరకు తన కనికరము చూపిస్తానని దేవుడు పితరులతో సెలవిచ్చిన మాట మరి నెరవేర్చిన దేవుడై ఉంటున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? మరి ఆ తర్వాత చూసినట్లయితే అబ్రహాము తర్వాత ఇస్సాకును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అవునా కదా? ఆ తర్వాత యాకోబుని జ్ఞాపకం చేసుకున్నాడు. యాకోబు తర్వాత వచ్చినటువంటి మరి సతనవాడి సంతానమైనటువంటి మరి ఆ యొక్క 12 గోత్రాలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అంతేకాదు మరి అబ్రహాము సంతానములో నుంచి వచ్చిన క్రీస్తు ప్రభుని జ్ఞాపకం చేసుకున్నాడు. అంతేకాదు క్రీస్తులో పుట్టిన మనందరినీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడండి. హల్లెలూయా. మరి ఇస్సాకు విషయంలో చూస్తే కూడా ఇస్సాకును కూడా దేవుడు దీవిస్తాడు. ఇదిగో నీ తండ్రితో నేను అబ్రహాముతో చేసిన ప్రమాణము నెరవేరుస్తాను. సంఖ్యకు ఆకాశ నక్షత్రములే నేను విస్తరింప చేసి ఈ దేశములన్నీ నీ సంతానముకిస్తాను. నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. హల్లెలూయా. అబ్రహాముకి ఈ భూ ప్రజలందరూ కూడా ఆశ్రయించబడతాడనే వాగ్దానము మరి యొక్క గొప్ప జనముగా చేసి మరి మరి నీ ద్వారా భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడతాయంటే అదే మాట భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడతారు నీ సంతానం వలన. హల్లెలూయా. అబ్రహాము మరి ఆ యొక్క సంతానముగా ఈ దినము నీవు నేను కూడా పరిగణించబడతా ఉన్నామండి. అంతేకాదు మరి యాకోబును కూడా దేవుడు దర్శిస్తాడు. యాకోబును కూడా దేవుడు దర్శించి అదే మాటలు యాకోబుతో కూడా సెలవిస్తాడు. నిజంగా దేవుని మాటలు తరతరాలకి పాస్ అయి వస్తా ఉన్నాయండి. అవునా కాదా? మరి అబ్రహాము దేవుడును, ఇస్సాకు యాకోబుల దేవుడును, నీ దేవుడైన నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను అని అక్కడ పరిచయం చేసుకుంటూ 28వ అధ్యాయములో నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువులగును. నీవు పడమటి తట్టు, తూర్పు తట్టు, ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు వ్యాపిస్తావు. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదించబడును. హల్లెలూయా. మరి దేవుడు ఒకే మాటను 3 తరాల ప్రజలతో మాట్లాడుతున్నాడు. అబ్రహాముతో మాట్లాడి ఊరుకోలా. తర్వాత కుమారుడైన ఇస్సాకుతో మాట్లాడి ఊరుకోలా. తర్వాత యాకోబుతో కూడా ఈ మాటలు మాట్లాడుతున్నాడండి. ఈ ఉదయ కాలము నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. అబ్రహాముకి ఇవ్వబడిన ఆ 7 ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవాలంటే
అబ్రహాము వలె మనము నమ్మగలిగి ఉండాలి. అబ్రహాము నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. ఆ మాటలు, ఆ పలకబడిన మాటలను దేవుడు ఎలా జ్ఞాపకం చేసుకున్నాడంటే, మరి యొక్క నిర్గమకాండంలో మరి ఇక ఇశ్రాయేలీయులు ఎంతో శ్రమ పెట్టబడుతున్నారు. ఇక వారి ఆ కష్టము తట్టుకోలేక దేవుడికి వారు మొరపెడుతున్నారు, మూలుగులు ఇడుతున్నారు, ఎలుగెత్తి కేకలు వేస్తా ఉన్నారు. ఆ నిర్గమకాండము 2:24-25లో చూస్తే దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. అబ్బా! దేవుడు ఎంత నమ్మదగిన దేవుడండి. ఒకసారి ఒక మాట ఆయన నోటి వెంట వచ్చిందంటే నిశ్చయంగా అది జరిగిపోద్ది. ఆ మాటను, తను సెలవిచ్చిన మాటను ఆయన ఎన్నటికెన్నటికి ఆయన జ్ఞాపకం పెట్టుకుంటాడండి. మనం చాలా సార్లు దేవునికి మాటిస్తాం. ప్రభువా నీ కొరకు జీవిస్తానయ్యా, అలా జీవిస్తానయ్యా, ఇలా జీవిస్తాను, చాలా బోస్ట్ చేస్తాం దేవుని దగ్గర. అబ్బో ఇక నా అంతట లేని వారన్నట్లుగా దేవునితో మనం బోల్డని నిబంధనలు చేస్తాం. కానీ దేవుడు తన యొక్క భక్తులైన వారితో, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణాన్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడంట. ఆ నిబంధనని జ్ఞాపకం చేసుకున్నాడంట. వారి యొక్క మూలుగులు విన్నాడంట. దేవుడు ఇశ్రాయేలును చూచెను, వారి యందు లక్ష్యముంచెను, వారి కొరకు పరలోకము నుండి భువికి దిగి వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయంగా మన మూలుగులు, ప్రార్థనలు మరి ఆయన నిశ్చయంగా వింటాడండి. మనం అనుకుంటాము దేవుడు నా ప్రార్థన ఆలకించడు. ఎందుకంటే కొన్నిసార్లు జవాబు రానప్పుడు మనకు కొంచెం నిరాశ, నిస్పృహలోకి వెళ్ళిపోయి అయ్యో దేవుడు ఇంకా నా ప్రార్థన ఆలకించలేదని మనం కొన్నిసార్లు దిగులు పడతాం. దేవుడి మీద కొన్నిసార్లు కినుకు కూడా పడతాం. కానీ నమ్మదగిన దేవుడు ఆయన. ఆయన ఒకసారి మాట ఇచ్చాడంటే ఆ మాట తూచా తప్పకుండా ఖచ్చితంగా జరుగుద్ది. లూకా మరి 31:37లో కూడా దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానిరదని దేవదూత మరేమతో చెప్పుద్ది. అంటే దేవుడు నీకు ఒక వాగ్దానం చేశాడా? ఒక ప్రవచనం నీ మీద పలకబడిందా? ఒక వాక్కు నీకు వచ్చిందా? అది ఖచ్చితంగా నెరవేర్చబడే మాట. ఆయన మాట తప్పుడుకు నరుడు కాడు. అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. పశ్చాత్తాపపట్టుకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చువాడై ఉన్నాడు. కీర్తనలు 98:3లో కూడా చూచినట్లయితే ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాసతలను ఆయన జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు వారి మూలుగులు విని ఉన్నాడు. వారిని జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. మరి ఆయన ఏది సెలవిచ్చాడో ఆ సెలవిచ్చిన మాటలను ఖచ్చితంగా ఆయన నెరవేర్చు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆ వాగ్దానములు ఈ దినము నీవు క్రీస్తు పక్షానుంటే కూడా అబ్రహాము యొక్క సంతానానికి నీవు కూడా వారసుడు అయి ఉన్నావు. గలతీ 3:29లో అంటున్నాడు, పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులలో నుంచి వచ్చిన సంతానమే కాదండి. మరి అబ్రహాము వలె దేవుని నమ్మిన ప్రతి ఒక్కరిలో కూడా ఇవే ఆశీర్వాదాలు, అబ్రహాముకి ఇవ్వబడిన ఆశీర్వాదాలు మరి మనకు కూడా అనుగ్రహింప చేస్తున్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే, క్రీస్తును విశ్వసించిన వారైతే, క్రీస్తును వెంబడించిన వారైతే మీకు కూడా అబ్రహాము యొక్క ఆ వాగ్దానము ఏదైతే అబ్రహాము సంతానానికి వాగ్దానము చేయబడిందో, నీ వలన భూలోకములోని సమస్త జనములు ఆశీర్వదించబడతాయి, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని నేను శపిస్తాననే మాట ఈ దినం వరకు కూడా మన ఎడల దేవుడు నెరవేర్చు దేవుడై ఉన్నాడండి. ఎవరైనా
మన మీద విరోధంగా పెట్టుకుంటే దేవుడు కొన్నిసార్లు అనుమతిస్తాడు. కానీ వారి గతి ఎలా ఉంటదంటే వారు శాపగ్రస్తులైపోయినారు. ఎవరైనా నీ మీద తిరుగుబాటు చేశారా? ఇవాళ రేపు క్రైస్తవులు చంపుతున్నాం, కొడుతున్నాం, ఈడుస్తున్నాం, రకరకాల వారు శాపగ్రస్తులైన గుంపులో ఉన్నారు. అపవాదికి నీవు అని దూతలకు నువ్వు సిద్ధపరచబడిన నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతా ఉన్నారు. వారు అనుకుంటున్నారు చేస్తున్నా, మేము కొట్టగలం, మా చేతుల్లో ఆయుధాలున్నాయి, మాకు అనుమతి ఇవ్వబడింది, మేము కసరత్తులు చేసి సంఘాలు మేము పాడు చేయగలం, మరి మనుషులు కొట్టి చంపగలం అనుకుంటున్నారు. కానీ వారి గతి ఏమి కానయ్యున్నదో వారు అర్థం కాని ఆ దుస్థితిలో ఉన్నారండి. నిత్య నరకాగ్నికి వారు పాత్రులైన వారే దాని వైపు పరుగులు పెడుతున్నారు. క్రీస్తు శరీరాన్ని హింసిస్తున్న వారందరూ కూడా ఒక మాయలో, ఒక భ్రమలో కొట్టుకుపోతున్నారు. అర్థం కాని ఆ యొక్క మానసికమైన మరి ఆ ఆ యొక్క మానసికంగా వారు చీకటితో నింపబడిన వారి ఆలోచన వివేక శూన్యులై ఆ పనులు చేస్తా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా కదా. 105వ కీర్తన 8 నుంచి మరి యొక్క కీర్తనకారుడు ఇలా రాస్తున్నాడు. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు, అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. అబ్బా, మరి దేవుడు ప్రమాణం చేసినాక దాన్ని మర్చిపోలేదట. నిత్యము దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. అబ్బా, ఇది ఎంత వండర్ఫుల్ వర్డ్ అండి. ప్రభు ఒకసారి మాటిస్తే దాని గురించి ఆయన ఆలోచిస్తున్నాడు అనమాట. అబ్రహాముతో సెలవిచ్చిన మాట ఆయన ఆలోచిస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత ఇస్సాకుతో సెలవిచ్చిన మాట కదా ఆయన ఆలోచిస్తున్నాడు గనక కంటిన్యూషన్ లో ఇస్సాకుతో అదే మాటను మాట్లాడి ఆ వాగ్దానాన్ని స్థిరపరుస్తున్నాడు. అదే మాటని యాకోబుతో కూడా మాట్లాడి స్థిరపరుస్తున్నాడు. ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆ బాధలో, మరి ఆ యొక్క దుఃఖంలో ఆ మొరపెడుతున్నప్పుడు కూడా ఆయన జ్ఞాపకం చేసుకున్నాడంట. అవన్నీ కూడా మరి వారితో పలికిన మాటలు, చేసిన నిబంధనను ఆయన జ్ఞాపకము చేసుకున్నాను. నీవు నేను కూడా దేవునికి ఏదైనా ప్రమాణం చేసావా, ఎవరికైనా మాట ఇచ్చామా, ఏం చేయాలండి? దానికి ఒడంబడికు మనం కట్టుబడి ఉండాలి. ఆ మాటను నెరవేర్చువారుగా ఉండాలి. నిజంగానే ఆయా సందర్భాల్లో మనం బోళ్ళని మరి మాటలు చెప్పేసి ప్రగల్భాలు పలికేస్తాం. అవునా కదా? నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను అని చెప్పేసి చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడతాం. కానీ తర్వాత అవి ఏమైపోతాయి? మరి గాలిలో తేలిపోయే మాటలైపోతాయి. కానీ దేవుని నోట నుండి ఒక మాట వచ్చిందంటే అది ఖచ్చితంగా నెరవేర్చబడటానికి కారణం ఏంటి? ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఎల్లప్పుడూ కూడా ఆయన జ్ఞాపకము చేసుకుంటున్నాడంట. అంటే మనం కూడా ఏం చేయాలి? దేవునికి మాట ఇచ్చామంటే ఆ మాటను మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఓ, దేవునికి మాట ఇచ్చాను, నేను ఇలా నడవాలి, ఇలా ప్రవర్తించాలి, ఇదిగో ఇలా జీవించాలని ఎల్లప్పుడూ కూడా ఆ మాటల ప్రకారంగా మనం జీవించాలి. దేవునికి ఇచ్చిన ఆ వాగ్దాన ప్రకారంగా మన జీవితాన్ని దిద్దుబాటు చేసుకోవాలి. చేసుకునే విధంగా మన జీవితాన్ని మనము కొనసాగింప చేయాలి. ఎలాగున జ్ఞాపకం చేసుకున్నాడట? వారి సంఖ్య కొద్దిగా ఉండగను, ఆ కొద్ది మంది పరదేశులై ఉండగను, కొలవబడిన స్వాస్థ్యముగా కనానును మీకిచ్చెదనని ఆయన సెలవిచ్చెను. ఆ మాట యాకోబునకు కట్టడగాను, ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు. ఎంతమంది కలిసి వెళ్ళారండి కనానుకి? ఐగుప్తు దేశానికి ఎంతమంది వెళ్ళారు? ఆ యొక్క కనాను దేశాన్ని నుంచి ఐగుప్తుకు వెళ్ళినప్పుడు 70 మందిగా వెళ్ళారు. కానీ ఆ ఐగుప్తు నుంచి బయటికి వచ్చి కనానుని స్వతంత్రించుకునేటప్పటికి ఎంతమంది అయ్యారండి? 30 లక్షల మంది అయ్యారు. అబ్బా! చూడండి, నిజంగా అసలు ఆ 30 లక్షల మంది ఆ యొక్క ఐగుప్తు దేశంలోంచి బయటకు వస్తా ఉంటే అసలు ఆ వారి నడక శబ్దమే అసలు ఎంత గొప్ప శబ్దం ఉండుండొచ్చు కదా. ఇక వారితో పశువులున్నాయి, గుర్రాలున్నాయి, ఇంకా రకరకాలున్నాయి కదా. మరి కానీ కేవలం మానవుల యొక్క ఆ నడక శబ్దమే, 30 లక్షల మంది నడిచే ఆ శబ్దమే కదా ఎంత గొప్ప హోరుగా, ఎంత గొప్ప ధ్వనిగా ఉండొచ్చు. హల్లెలూయా. కొద్దిగా ఉండగా ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగా ఎలా ఉన్నారు వారు? పరదేశులుగా ఉన్నారు. కానీ దేవుడు ఒక వాగ్దానం చేశాడు.
కొలవబడిన స్వాస్థ్యముగా కనానును మీకు ఇచ్చెదనని ఆయన సెలవిచ్చెను. ఆ మాట యాకోబునకు కట్టడగాను నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు. దేవుడు ఏం చేశాడంట? తన కనికరము చూపి యుగాంతము వరకు వారిని జ్ఞాపకము చేసుకుందునని పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను. నిన్ను నన్ను కూడా దేవుడు కనికరించాడండి. అందుకే క్రీస్తును అంగీకరించిన గుంపులో మనమున్నాం. క్రీస్తును వెంబడించే గుంపులో మనమున్నాం. ఆయన కనికరము మన మీద ప్రవహిస్తా ఉన్నదండి. ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. మన పక్షాన వాగ్దానాలు చేశాడు కదా. ఈ సంవత్సరం మనకు ఒక వాగ్దానం దయచేయబడింది. ఆ వాగ్దానము ఇంకా నెరవేర్పు కాలేదేమో, నెరవేర్పులోకి ఇంకా రాలేదేమో, కానీ దేవుడి నోటి నుంచి వచ్చి ఏ మాట కూడా నిరర్థకం కాదండి. అది ఖచ్చితంగా అవును ఆమెనట్లుగా జరుగుదు. ఎందుకు? నీకిచ్చిన వాగ్దానాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ వాగ్దాన ప్రకారంగా ఆయన నెరవేర్చు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా! ఆయన మాట తప్పని దేవుడై ఉన్నాడు కనుక ఆయన ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటూ నా కుమార్తెకి మాట ఇచ్చాను, నా కుమార్తెకి వాగ్దానం చేశాను, నా కుమారుడిని ఇటు విధంగా నేను దర్శించి ఈ మాట సెలవిచ్చానని ఆ మాటలను, ఆ రాయబడిన వాక్కులను ఆయన జ్ఞాపకము చేసుకుంటున్నాడు. అంటే అవి మాటలుగా లేవు గాని లిఖించబడిన మరి యొక్క మరి ఆ యొక్క పదాలుగా ఉన్నాయండి. అవేదో మాట్లాడితే గాలిలో కలిసిపెట్టట్లేదు. ఆ మాట అక్షర రూపము దాల్చి ఈ దినం మన చేతుల్లో మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంగా ఉన్నది కదా. ఈ మాటలు మనము చదువుకుంటుండగా ధ్యానిస్తుంటుండగా ఇవన్నీ ఒక నెరవేర్పు మన జీవితంలో జరుగుతా ఉన్నదండి. వారు కొద్ది మందిగా పరదేశులు గుండగా కనానును మీకు ఇస్తానన్న వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చిన దేవుడై ఉన్నాడు. నా జీవితంలో కూడా పరమ కనానుకు తీసుకుని వెళతాననే వాగ్దానము ఖచ్చితంగా నెరవేర్చబడుద్ది. అంతేకాదు ఇశ్రాయేలు పెట్టిన మూల్గులు దేవుడు విని ఉన్నాడండి. ఈ యొక్క మన జీవితంలో ఎన్ని పరిస్థితులు కూడా మనం వెళుతున్నాము, కన్నీరు కారుస్తున్నాము, మూలుగుతున్నాము, దుఃఖపడుతున్నాము, వేదన చెందుతున్నాము. మరి ఇక జీవిత యాత్ర కొనసాగింపలేక కొన్నిసార్లు చేతగాని స్థితిలో మరి పడి ఉన్నాము. అయినను దేవుడు కరుణా సంపన్నుడయుండి యుగాంత వరకు కనికరము చూపు దేవుడు ఒక మాట సెలవిచ్చాడు. ఆ మరి యొక్క ఇశ్రాయేలును జ్ఞాపకము చేసుకుంటానని సెలవిచ్చిన మాట ఈ ఉదయకాలము నీకు నాకు కూడా ఈ మాట ఆపాదించబడుద్దండి. హల్లెలూయా! దుఃఖంలో ఉన్నావా? వేదనలో ఉన్నావా? ఇంకను సమస్య పరిష్కారం కాకుండా ఉన్నావా? దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనకిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనకిచ్చిన ఆ వాక్కులను, ఆ ప్రవచన వాక్కులను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తన నోటి వెంట మన ఎడల పలకబడిన ప్రతి మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకు? మనం అబ్రహాము సంతానంలో ఉన్నాం, ఆత్మీయ సంతానంలో ఉన్నాం. ఇశ్రాయేలీలు శారీరక సంతానంలో ఉన్నారు. నీవు నేనైతే ఆత్మీయ సంతానంలో ఉన్నాం కదా. ఆ యొక్క లక్షలు ఆకాశ నక్షత్రాల వలె ఉన్నారంటే ఆకాశ నక్షత్రాల గుంపులు నీవు నేను మన కుటుంబాలు మన సంఘాలు ఉన్నాయండి. హల్లెలూయా! ఇసుక రేణువుల వలె నీ సంతానం ఉందంటే అందులో నీవు నేను మన కుటుంబాలు ఉన్నాయి, మన సంఘాలు ఉన్నాయి. హల్లెలూయా! హల్లెలూయా! ఇశ్రాయేల్‌లో చూస్తే ఎంతమంది ఉన్నారు? ఆ దేశము మన హైదరాబాద్ అంత ఉంటదేమో దాని వైశాల్యము. ఆ ప్రజలు అవునా కాదా? అంటే అందరూ చెదిరిపోయారు. దేశాలకి చెదిరిపోయారు. కానీ దేవుడు వారందరినీ కూడా ఇప్పుడు సమకూరుస్తున్నాడు. హి ఈస్ రిస్టోరింగ్ బ్యాక్ ఈచ్ అండ్ ఎవ్రీ జూ వేర్ ఎవర్ దే ఆర్ లివింగ్ ఆన్ దిస్ ఎండ్స్ ఆఫ్ దిస్ ఎర్త్. ఎక్కడెక్కడ మూలల్లో ఉన్నా కానీ యూదులందరూ కూడా తిరిగి మరి వెనక్కి వెళ్ళిపోతున్నారు ఇశ్రాయేలు దేశానికి. హల్లెలూయా! దేవుడు మనల్ని కూడా విసిరి వేయబడిన స్థితిలో ఉన్నావా? దేవుడు నిన్ను కూడా సమకూరుస్తా ఉన్నాడు. హల్లెలూయా! ఈ ఉదయ కాలము మేరీ మాట్లాడుతున్న ఈ మాట
ఆమెకి ఎంత అవగాహన అండి, ఎంత మరి లోతైన అనుభవము. ఆ యొక్క వాక్యం ఎడల, ఆ వాక్యాన్ని ఆమె ఎంతగా అర్థం చేసుకుంటుందంటే, పది ఒక 15 సంవత్సరాల లోపల ఉన్న ఒక కుమార్తెకు ఇంత జ్ఞానము, దేవుని గురించిన ఇంత అవగాహన, ఆ యొక్క రాయబడిన ధర్మశాస్త్ర గ్రంథములో పొందుపరచబడిన ఈ అద్భుతమైన విషయాలన్నీ కూడా ఆమెకు గోచరమైనవి. అబ్రహాము మొదలుకొని తరముల వరకు ఎలాగున ఉండబోతున్నారు, దేవుడు వారిని ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఎలా వారికి సహాయం చేసి వారి జీవితాలను నడిపిస్తున్నాడనే ఈ మాటలు, అబ్బా! అసలు ఎంత అద్భుతంగా ఆమె పలుకుతా ఉందండి. అవన్నీ కూడా మరి ఆ లోపల నుంచి వచ్చేస్తున్నాయి. ఆమె మాట్లాడుతా ఉంది. ఆమె ఎలిజబెత్‌తో సంభాషణ చేస్తా ఉంది. ఆ సంభాషణలోంచి పాట ఆమె హృదయంలోంచి పెల్లుబికి వచ్చేస్తా ఉన్నది. ఆమె పలుకుతా ఉంది ఈ మాటలన్నిటిని గూడా. మరి అప్పటికప్పుడే అంటే ఎలా ఆమె పలుకగలుగుతా ఉంది? ఆమె హృదయములో వాటినన్నిటిని భద్రము చేసుకొనెను, తలపోసుకొనెను. మా యొక్క మరియ గురించి రాయబడిన మాటలు 2, 3 సందర్భాలలో కదా! ఈ వీటినన్నిటిని ఆమె తలపోసుకుంటున్నది. ఆమె వీటినన్నిటిని హృదయములో భద్రము చేసుకొనెను. అంటే దేవుని వాక్యము వినే మనము కూడా, దేవుని మాటలు వినే మనము కూడా, దేవుని వాక్యాన్ని ధ్యానించే మనము కూడా మరియ వలె ఈ విధంగా ఆ మాటలన్నీ తలపోసుకోనగలిగితే, ఈ మాటలన్నీ హృదయంలో భద్రము చేసుకోగలిగితే, ఇవన్నీ కూడా మనలో నుంచి మరి ఇటు విధంగా ప్రవచనాలుగా బయటికొస్తాయండి. ప్రవచనము మరి ఆ ప్రవచనమనే ఆ యొక్క కృపావరము ఎలా ఉంటదంటే, మన లోపల నిండి ఉన్న ఈ వాక్యాలే, మనలో నింపబడిన దేవుని యొక్క అభిషేకమే, నిబిడీకృతమైన అభిషేకమే. ఎప్పుడైతే ఆ యొక్క పరిశుద్ధాత్మతో మనం ఆ ఆత్మ తాకిడి పొందుకుంటామో, మనలో నుంచి ఆ లోపల మన హృదయం అనే ధననిధిలో పెట్టబడిన ఈ వాక్కులన్నీ గూడా ప్రవచనంగా మనలో నుంచి బయటికి వచ్చేస్తాయండి. హల్లెలూయా! ఈమె ఒక చిన్న ప్రవర్తగా మరి ఈ యొక్క మాటలన్నీ గూడా ప్రవచిస్తా ఉన్నది. ఆమె ఏది అర్థం చేసుకుందో దేవుణ్ణి, ఏమి పొందుకుందో దేవుని యొద్ద నుంచి, ఏమి తన హృదయంలో భద్రం చేసుకుందో, అవన్నీ గూడా ఇప్పుడు ఒక్కసారిగా పాట రూపకంగా పెళ్ళుబికి బయటకొచ్చేస్తా ఉన్నాయి. హల్లెలూయా! అందులో బట్టి మనమేం చేయాలంటే, మన హృదయం అనే ధననిధిలో వాక్యంతో మనం నింపుకుంటూ ఉండాలి. దినదినము కూడా అభిషేకంతో మనం నింపబడుతూ ఉండాలి. అప్పుడు మనలో నుంచి వాక్కులు, మనలో నుంచి అభిషేకము బయటకొస్తది. అనేక మందికి ఉపయోగపడు పాత్రలుగా మనం ఉంటాము. హల్లెలూయా! హల్లెలూయా! మరిని పోలి మనం నడుద్దాము. మరియ వలె వాక్యాన్ని ధ్యానిద్దాము, పఠిద్దాము, కంఠస్థం చేద్దాము. హృదయం అనే ధననిధిలో భద్రం చేసుకుందాము. ఇట్టి విధంగా మరియకు కలిగిన అవగాహన వలె దేవుడు ఎవరో అర్థం చేసుకొని ఆయనను గురించి సంభాషణ చేద్దాము. ఆయనను గురించి అనేక మందికి ప్రచురం చేద్దాము. ఇద్దరు వ్యక్తులు, ఒక పెద్ద ఆవిడ కదా! ఒక చిన్న వయసు కలిగిన కుమార్తె, ఇద్దరి మధ్య సంభాషణ అండి. అవునా కాదా? మరి దేని గురించి మాట్లాడుతున్నారు? లోకానుసారమైన విషయాలు మాట్లాడట్లే వాళ్ళు. దేవుని విషయాలు మాట్లాడుతున్నారు. దేవుడు ఎవరో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరి దేవుని యొక్క కార్యాలను ఇక్కడ వాళ్ళు ప్రకటిస్తా ఉన్నారు. హల్లెలూయా! చూడండి. మరి మనము కూడా ఇద్దరు వ్యక్తులు మనం కలిస్తే దేవుని విషయాలు మాట్లాడాలండి. ఆ యొక్క అర్థం కాని విషయాలు, ఆ యొక్క రాయబడిన ఆ యొక్క జీవ గ్రంథంలో రాయబడిన విషయాలను మనము తెలుసుకోవటానికి, అందులో ఉన్న మర్మాల గురించి మనం తెలుసుకోవటానికి ప్రయత్నించాలి. చాలా సార్లు ఏం చేస్తామంటే, ఇద్దరు కలిస్తే మూడో వ్యక్తి గురించి మనం మాట్లాడతాం. వారట్ల గదా! వీరిట్ల గదా! రకరకాల మాటలు మాట్లాడతాం. దాని కొరకు కాదు. ఇద్దరు వ్యక్తులుగా, ఆత్మీయ వ్యక్తులుగా మనం కలుసుకుంటే, ఎలిజబెత్, మరియల వలె ఇటువంటి సంభాషణ మనము కూడా చేయుదుము గాక. ఆ మరి యొక్క అనుభవము, ఎలిజబెతు అనుభవంలోకి వెళ్లి, దేవుడు ఎవరో గ్రహించిన వారమై, ఆయనను గురించిన ఆ మాటలు, ఆ ప్రవచనాలు పలుకువారమై, మరి మనము కూడా ఆ పోలికలో మనం నడవటానికి దేవుడు తన కృప దయచేయును గాక. ధర్మశాస్త్ర గ్రంథాన్ని మన హృదయంలో అట్టి విధంగా మరి నింపుకొందుము గాక.
ఆయా సమయాలలో దేవుని వాక్కు మనలో నుండి ఇట్టి విధంగా ప్రస్ఫుటంగా బయటికి వచ్చునుగాక. అది ప్రవచన రూపకంగా, పద్య రూపకంగా, గీతాల రూపకంగా, కీర్తనల రూపంగా, పాటల రూపంగా బయటికి వచ్చి మరి అనేక మందికి మరి ఆ యొక్క మాటల ద్వారా ఆదరణ, మాటల ద్వారా స్వస్థత, మాటల ద్వారా అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించువారుగా దేవుడు మనందరిని కూడా వాడుకొనును గాక. హల్లెలూయా. మరి మాకు కలిగిన కృప ధన్యత మనమందరము పొందుకొందుము గాక. ఆమేన్.